హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారాన్ని తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలపై ముఖ్యమైన సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిల తాజా అప్డేట్ మరియు డిమాండ్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిల సమస్య చాలా కాలం నుంచి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు తమ బకాయిల కోసం ఎదురు చూస్తూ నిరాశకు గురవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రధాన పెండింగ్ బకాయిలు వచ్చేసి పీఆర్సీ అండి. 11వ పీఆర్సీ అరియర్స్ వచ్చేసి 7,384 కోట్ల రూపాయలు ఉండగా, డీఏడీఆర్ బకాయిలు 9,654 కోట్ల రూపాయలండి. 2018 నుంచి 2024 వరకు ఒక్క డీఏ కూడా అరియర్ చెల్లించని నేపథ్యం అనమాట. ఇక సరెండర్ లీవ్‌లకు 2,250 కోట్ల రూపాయలు పెండింగ్ పడింది. ప్రభుత్వం బకాయి పడింది. ఇక సీపీఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు బకాయిలు 2,500 కోట్లు. ఏపీజీఎల్ఐకి 950 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము బకాయి పెట్టేసింది ఉద్యోగులకు సంబంధించి అనమాట. సో, ఉద్యోగుల ప్రధాన డిమాండ్‌ల ఈ మేరకు 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు. 2023 జూలై 1 నుంచి 12వ పీఆర్సీ అమలు చేయాల్సి ఉండగా, ప్రభుత్వం ఇప్పటివరకు కమిషన్ ఏర్పాటు చేయలేదు. దీని కారణంగా ఉద్యోగులు 18 నెలల వరకు ఈ ప్రయోజనాలను కోల్పోవాల్సొచ్చింది. వెంటనే 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్ బకాయిల విడుదల. పైన పేర్కొన్న అన్ని రకాల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. వీటిలో పీఆర్సీ, డీఏ, సరెండర్ లీవ్‌లు, సీపీఎస్ బకాయిలు మరియు ఏపీజీఎల్ఐ బకాయిలు ఉన్నాయి. పాత పెన్షన్ విధానం అమలు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. 29% అన్న ఐఆర్ ఖచ్చితంగా ఇవ్వాలంటున్నారండి. ఈలోగా ప్రభుత్వం ఈ పీఆర్సీ ఆలస్యం అవుతున్న క్రమంలో 29% ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలని కోరుతున్నారు. ఐఆర్ 30% వరకు ఉండాలని అయితే ఆశిస్తున్నారు. 30% తగ్గకుండా. ఇక ఏపీ టీచర్స్ యూనియన్ టీచర్స్ ఫెడరేషన్ అండి. సో, ఏపీటీయూఎఫ్ ప్రధాన సంఘాల స్పందన. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ప్రకాశం జిల్లా యూటీఎఫ్ నాయకులు కలెక్టర్ తమీం అన్సారియాకు మెమోరాండాన్ని సమర్పించారు. 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని వారు కోరారు. మంగళవారం సాయంత్రం ఏపీ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు కలెక్టర్‌ను కలిసి తమ డిమాండ్లను తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ప్రభుత్వ ఉద్యోగులు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి. అలాగే ఉద్యోగులకు న్యాయం జరిగేలాగా చూడాలి. ఉద్యోగులు నష్టపోకుండా ఐఆర్ ప్రకటించడం చాలా అవసరము. ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లను పరిగణలోకి తీసుకొని తక్షణ చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతూ ఉన్నాయి. సో, దీనిపై సీఎం స్పందించాల్సి ఉందండి. సో, సీఎం నోట ఎప్పుడెప్పుడు శుభవార్త వింటామా అని చెప్పి ఉద్యోగ పెన్షనర్లు అయితే ఎదురు చూస్తున్నారు. మొన్న సంక్రాంతి పండుగ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించి 1,300 కోట్ల రూపాయలైతే విడుదల కాగా, మిగిలిన బకాయిలను కూడా అదే రీతిలో త్వరితగతిన సీఎం గారు విడుదల చేస్తారని అయితే ఉద్యోగ పెన్షనర్లు ఆశిస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు.